హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. తెలుగు రాష్ట్రాల్లో మరి సంక్రాంతి వేడుకలు ముగిశాయి. మరి తెలంగాణలో టెట్ ఎగ్జామ్ కూడా నిన్నటితో కంప్లీట్ అయ్యింది. మరి రాబోయేటటువంటి నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు సన్నద్ధమవ్వాల్సినటువంటి సమయం అనేది ఆసన్నమవుతుంది. మరి త్వరలోనే ఎస్సీ వర్గీకరణ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికను సమర్పించేటువంటి అవకాశం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ నివేదిక రాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం కోసం పాఠశాల విద్యాశాఖ సిద్ధంగా ఉంది. మరి అదేవిధంగా త్వరలో తెలంగాణలో కూడా టెట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ రాగానే నివేదిక, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక రాగానే నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేయడం జరుగుతుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో టీచర్ రిక్రూట్మెంట్, డిఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయినా, లేదా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయినా, లేదా అదర్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ కోసం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, అలాగే మ్యాథమెటిక్స్ పెడగాగి రిమైనింగ్ కోర్సెస్ని ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. మరి డిఎస్సి ఉద్యోగ సాధనలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే సైకాలజీ అనేవి చాలా కీలకమైనటువంటి అంశాలు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు పిఐఈ అండ్ సైకాలజీ రెండు సెపరేట్గా 5 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా సైకాలజీ కూడా పర్స్పెక్టివ్ సిలబస్లోనే ఒక యూనిట్గా ఇవ్వడం జరిగింది. మరలా మనం ఒక్కసారిగా కొంత విశ్రాంతి తీసుకుని మరలా ఒక్కసారిగా మనం రీస్టార్ట్ అనేది చేయాల్సిన సమయం అనేది ఆసన్నమైంది. కాబట్టి మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సిలబస్ అంశాలు ఏమున్నాయి, అలాగే తెలంగాణ విద్యార్థులకు సిలబస్ అంశాలు ఏమున్నాయి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో, ఇందులో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో చాలా తక్కువ ప్రైసెస్కే వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్తో సహా మీకు అవైలబుల్ అవుతుంది. ఏపీ డిఎస్సి అయినా తెలంగాణ డిఎస్సి అయినా సరే, ఏపీ డిఎస్సిలో పిఐఈ అండ్ సైకాలజీ ఆఫ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఓన్లీ 499 రూపీస్కే మీకు అవైలబుల్ అవుతుంది. మరి అదేవిధంగా తెలంగాణ డిఎస్సి స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో పిఐఈ కోర్సుని ఓన్లీ 499 రూపీస్కే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏపీ అండ్ తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం పెడగాగి, మ్యాథమెటిక్స్ పెడగాగి అనేది కూడా కేవలం 499కే మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో అవైలబుల్ అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మరలా మనం రెగ్యులర్గా ఎప్పటికప్పుడు కరెంట్ అప్డేట్స్ కానీ, సబ్జెక్ట్ అప్డేట్స్ కానీ ఎప్పటికప్పుడు మనం ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సి విద్యార్థులకు నిర్దేశించబడిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్లో యూనిట్ 1 సిలబస్ ఏంటి, అలాగే ఇందులో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులకు ఏపీ డిఎస్సి అలాగే టీజీ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఇద్దరు స్టూడెంట్స్ కూడా మనకి యూనిట్ 1 ఏది అని చెప్పేసి అంటే హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఈ రెండిట్లో కూడా కొంత స్లైట్ డిఫరెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏపీలోని, అదేవిధంగా టీఎస్ సిలబస్లో కూడా రెండిట్లో కూడా హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ స్లైట్ డిఫరెన్సెస్ ఏంటి ఒక్కసారి సిలబస్ మీద క్లియర్గా మనం తీసుకున్నట్టయితే ఏపీ స్టూడెంట్స్కి ఏమున్నాయి, అలాగే తెలంగాణ స్టూడెంట్స్కి ఏమున్నాయి అనే విషయాన్ని తీసుకున్నట్టయితే ఏపీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి క్లియర్గా హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇక్కడ ప్రీ వేదిక్, అదేవిధంగా పోస్ట్ వేదిక్, అలాగే బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఇస్లామిక్ ఎడ్యుకేషన్, అని కొంతవరకు మనకి ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటుగా కొన్ని టాపిక్స్ పర్టికులర్గా ఇచ్చారు. సో ఇందులో మెయిన్గా
వేదిక్ ఎడ్యుకేషన్, అలాగే బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఇస్లామిక్ ఎడ్యుకేషన్. సో వేదిక్ ఎడ్యుకేషను, బుద్ధిస్ట్ ఎడ్యుకేషను, అలాగే ఇస్లామిక్ ఎడ్యుకేషన్, అదేవిధంగా కొన్ని కమిటీస్ అండ్ కమిషన్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మెయిన్గా మనకు తీసుకున్నట్టయితే ఈ కమిటీస్ అండ్ కమిషన్స్ని సో 2 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తాం. అదే మనకి తెలంగాణ సిలబస్లో క్లియర్గా మనకి ఎడ్యుకేషన్ మీనింగ్. సో ఇక్కడ ఏపీ కాన్సెప్ట్లో మనకి ఎడ్యుకేషన్ మీనింగ్ అనేది మనకి ఇవ్వలేదు, బట్ తెలంగాణలో క్లియర్గా ఎడ్యుకేషన్ మీనింగు అలాగే డెఫినేషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని, ఎడ్యుకేషన్ మీనింగ్ అదేవిధంగా డెఫినేషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని తెలంగాణ సిలబస్లో మనకి యూనిట్ 1లో మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ నెక్స్ట్ వన్ మనకి యాన్షియంట్ ఎడ్యుకేషన్, అలాగే మిడివల్ ఎడ్యుకేషన్. యాన్షియంట్ ఎడ్యుకేషన్లో ఇందులో మెయిన్గా మనం డిస్కస్ చేసేవి వేదిక్ ఎడ్యుకేషను, అలాగే బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ కమిటీస్ అండ్ కమిషన్స్ ఇన్ ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి తెలంగాణ సిలబస్లో మనకు మెన్షన్ చేశారు. సో ప్రీ ఇండిపెండెన్సు అంటే బిఫోర్ ఇండిపెండెన్సు, అలాగే పోస్ట్ ఇండిపెండెన్సు. సో ప్రీ ఇండిపెండెన్సు, పోస్ట్ ఇండిపెండెన్స్లో కమిటీస్ అండ్ కమిషన్స్ అనేవి ఏ విధంగా రావడం జరిగింది అనే విషయాన్ని, ఎలాంటి కమిటీస్ అపాయింట్ చేశారు. సో ఇందులో 2 స్టేట్స్కి ఉన్న సిలబస్ మనం బేసిక్గా తీసుకుంటే, అంటే ఇక్కడ ఏపీ సిలబస్లో పర్టికులర్గా కొన్ని కమిటీస్ నేమ్స్ ఇచ్చారు. మరి తెలంగాణ సిలబస్కి వచ్చేటప్పటికి ఆ కమిటీస్ నేమ్స్ ఇవ్వలేదు. సో కమిటీస్ అండ్ కమిషన్స్ అన్నారు. సో కాబట్టి ఏపీ సిలబస్లో మనం ఏంటంటే వాడు ఏవైతే మెన్షన్ చేశాడో అవి మాత్రమే చదవాలి. బట్ తెలంగాణకు వచ్చేటప్పటికి మాత్రం సో టోటల్ ఏవే కమిటీస్ అయితే అపాయింట్ చేశారో అవన్నీ కూడా మనం చదవాల్సి ఉంది. సో ఒక్కసారి ఈ కమిటీస్ అండ్ కమిషన్స్ కనుక తీసుకున్నట్టయితే, పర్టికులర్గా ఏపీ సిలబస్లో మనకు తీసుకున్నట్టయితే, సో ఏపీ సిలబస్లో మనకి మెన్షన్ చేసినటువంటి కమిటీస్ అండ్ కమిషన్స్ మెయిన్గా తీసుకున్నట్టయితే, ఫస్ట్ వన్ చార్టర్ యాక్ట్ 1835. సో 1835 చార్టర్ యాక్టు, అలాగే వుడ్స్ డిస్పాచ్ 1854. సో 1835 చార్టర్ యాక్టు, అలాగే వుడ్స్ డిస్పాచ్ 1854. అలాగే హంటర్ కమిషన్ 1882. హంటర్ కమిషన్ 1882. అదేవిధంగా హార్టాగ్ కమిటీ 1929. అలాగే సార్జెంట్ కమిటీ, సో సార్జెంట్ కమిటీ 1944. సో ఇవి పర్టికులర్గా ఏపీ సిలబస్లో మనకి మెన్షన్ చేసినటువంటి కాన్సెప్ట్స్. సో ప్రీ ఇండిపెండెన్స్లో పర్టికులర్గా ఇవి మెన్షన్ చేశారు. మరి తెలంగాణ సిలబస్కి వచ్చేటప్పటికి ప్రీ ఇండిపెండెన్స్ అన్నారు. సో ఏ కమిటీలు ఏ కమిషన్స్ అని మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ మనం కొన్ని ఎడిషనల్గా కూడా మనం ఇందులో చదవాల్సి ఉంటుంది. సో ఇందులో వీటితో పాటుగా వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్ తర్వాత సో యూనివర్సిటీస్ కమిషన్ 1902, యూనివర్సిటీస్ కమిషన్ 1902. అలాగే యూనివర్సిటీస్ యాక్ట్ 1904. అలాగే గోఖలే రెజల్యూషన్ 1911. గోఖలే రెజల్యూషన్ 1911. అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సో 1913. అలాగే కలకత్తా యూనివర్సిటీ కమిషన్ ఆర్ సాడ్లర్ కమిషన్, కలకత్తా యూనివర్సిటీ కమిషన్
ఆర్ శాడ్లర్ కమిషన్ 1917, అలాగే యాబట్ అండ్ వుడ్ కమిటీ. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన అడిషనల్గా తెలంగాణ స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జరిగిన డిఎస్సిలో మనకి రీసెంట్గా జరిగిన డిఎస్సిలో వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరిగింది. సో ఏపీలో పర్టికులర్గా ప్రీ ఇండిపెండెన్స్లో ఈ టాపిక్స్ మాత్రం ఇచ్చారు. మరి తెలంగాణ స్టూడెంట్స్కి సో ప్రీ ఇండిపెండెన్స్లో కమిటీస్ అండ్ కమిషన్స్ అన్నారు. సో వీటితో పాటుగా సో ఏవైతే వీటితో కమిటీస్ ఉన్నాయో సో వీటితో పాటుగా ఈ కమిటీస్ యొక్క రికమెండేషన్స్ కూడా తెలంగాణ స్టూడెంట్స్ చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్ కనుక తీసుకున్నట్టయితే సో ఏపీ స్టూడెంట్స్ పర్టికులర్గా సో పోస్ట్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత మనకు వచ్చినటువంటి కమిటీస్ అండ్ కమిషన్స్ కనుక తీసుకున్నట్టయితే ఇందులో మనకి డైరెక్ట్గా సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ 1950-53, అలాగే కొఠారీ కమిషన్ 1964-66, అలాగే ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ 1977, అలాగే ఎన్పిఈ 1986, అలాగే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992. సో పోస్ట్ ఇండిపెండెన్స్లో ఏపీ సిలబస్లో పర్టికులర్గా మెన్షన్ చేసిన టాపిక్ కాన్సెప్ట్స్ ఏమంటే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషను 1950-53, అలాగే కొఠారీ కమిషను 1964-66, ఈశ్వరీభాయ్ పటేల్ కమిషను 1977, అలాగే ఎన్పిఈ 1986, అలాగే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992. సో ఇవి కాకుండా ఇంకా పోస్ట్ ఇండిపెండెన్స్లో మన తెలంగాణ స్టూడెంట్స్, ఎందుకంటే తెలంగాణలో క్లియర్గా మనకి ఏమి ఇచ్చారని చెప్పేసి అంటే కమిటీస్ అండ్ కమిషన్స్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ అన్నాడు. సో పర్టికులర్గా కమిటీస్ నేమ్స్ ఇవ్వలేదు. ఏపీ సిలబస్లో అయితే పర్టికులర్ పలానా కమిటీస్ అండ్ నేమ్స్ ఇచ్చారు. బట్ తెలంగాణ సిలబస్కి వచ్చేటప్పటికి మాత్రం నేమ్స్ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఎడిషనల్గా కొన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ మనం తెలంగాణ స్టూడెంట్స్ ఈ కాన్సెప్ట్స్తో పాటుగా ఎడిషనల్గా తెలంగాణ స్టూడెంట్స్ కొన్ని కాన్సెప్ట్స్ చదవాలి. సో ఇక్కడ ఏపీ సిలబస్లో ఏవైతే కాన్సెప్ట్స్ మనం మెన్షన్ చేసామో ఇవన్నీ చదువుతూనే యూనిట్ 1లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మెన్షన్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా చదువుతూనే మరి తెలంగాణ స్టూడెంట్స్ ఎడిషనల్గా ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ మనకి చదవాల్సి ఉంటుంది. సో ఎడిషనల్గా చదవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి అని చెప్పేసి అంటే యూనివర్సిటీస్ కమిషన్, యూనివర్సిటీస్ కమిషన్ 1948, దీనికే మరో పేరు రాధాకృష్ణ కమిషన్. యూనివర్సిటీస్ కమిషన్ దీనికే మరో పేరు ఏదని చెప్పేసి అంటే రాధాకృష్ణ కమిషన్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఎన్పిఈ 1968, ఎన్పిఈ 1968. సో ఇండియాలో ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేది 1968లో అనౌన్స్ చేశారు. మరి ఆ 1968 అనౌన్స్ చేసిన నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క రికమెండేషన్స్ ఏంటి అనే విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ స్టూడెంట్స్ దీన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా ఎడిషనల్గా మనం తీసుకున్నట్టయితే ఎన్పిఈ 1986 తర్వాత రామమూర్తి కమిటీ, రామమూర్తి కమిటీ 1990, అలాగే జనార్దన రెడ్డి కమిటీ, జనార్దన రెడ్డి కమిటీ, అదేవిధంగా 1991. నెక్స్ట్ స్కూల్ బ్యాగ్ కమిటీ ఆర్ ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ, స్కూల్ బ్యాగ్ కమిటీ ఆర్ ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ
1993. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా అంటే ఏపీ సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేస్తూ తెలంగాణ స్టూడెంట్స్ ఎడిషనల్గా ఈ టాపిక్స్ కూడా మనకి చదవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులకు యూనిట్ 1లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్న సిలబస్ ఇది. సో అయితే ఈ సిలబస్లో మెయిన్గా కంపల్సరీగా మనం ఏం నేర్చుకుంటామని చెప్పేసి అంటే సో ఫస్ట్ సిలబస్లో ఉన్నా లేకపోయినా సో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకునేటప్పుడు వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే విషయాన్ని తెలుసుకోవాలి. సో యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఇక్కడ ఫస్ట్ మనం జస్ట్ మీనింగ్ అనేది మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎడ్యుకేషన్, సో వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్? సో మన తెలుగులో ప్రొనౌన్సియేషన్ కనుక తీసుకున్నట్లయితే దీన్ని విద్య అంటారు. సో తెలుగులో ఏమని చెప్తారని అంటే విద్య అని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఎటమలాజికల్ ఆరిజిన్ కన్సిడర్ చేస్తాం. సో ఎటమలాజికల్ ఆరిజిన్ అని చెప్పేసి అంటే ప్రొనౌన్సియేషన్ బట్టి మీనింగ్ ఇవ్వడాన్ని ఏమని చెప్తామంటే ఎటమలాజికల్ ఆరిజిన్ అని చెప్పేసి చెప్తాం. ప్రొనౌన్సియేషన్ బట్టి మీనింగ్ ఇవ్వడాన్ని ఏమని చెప్తామని అంటే ఎటమలాజికల్ ఆరిజిన్ అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ ప్రొనౌన్సియేషన్ బట్టి మీనింగ్ ఇవ్వడాన్ని ఎటమలాజికల్ ఆరిజిన్ అని చెప్పంటే పలికే విధానాన్ని బట్టి అర్థాన్ని చెప్పడాన్ని ఏమని చెప్తామంటే ఎటమలాజికల్ ఆరిజిన్ అని చెప్పేసి చెప్తాం. సో ఎడ్యుకేషన్ దీన్ని మామూలుగా తెలుగులో విద్య అంటాము. ద వర్డ్ విద్య సో ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద సౌండ్ విత్. సో ద వర్డ్ విద్య ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద సౌండ్ విత్. సో విద్య అనే పదము సో విత్ అనేటటువంటి సాంస్క్రిట్ సౌండ్ నుంచి విత్ అనేటటువంటి సాంస్క్రిట్ సౌండ్ నుంచి జనరేట్ అయిందని చెప్పేసి చెప్తాం. సో విత్ అనేటటువంటి సాంస్క్రిట్ ఆరిజిన్ ఆర్ సంస్క్రిట్ సౌండ్ నుంచి వచ్చింది. సో విద్య ఈజ్ ఆరిజినేటెడ్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ సౌండ్ విత్. సో విత్ మీన్స్ known, find, happening, feeling, understanding. So the word vidya derived from the sound. The word vidya derived from the sound. Sanskrit derived from the Sanskrit sound with. So the word vidya derived from the Sanskrit sound with. So with means known తెలుసుకోవడం, find కనుగొనడం, happening జరగడం, feeling అనుభవించడం, అండర్స్టాండింగ్ అవగాహన చేసుకోవడం. సో ఇక్కడ బేసికల్గా ఈ మీనింగ్స్ బట్టి మన ఎడ్యుకేషన్ ఏమని చెప్తామని అంటే ద నాలెడ్జ్ acquiring through these processes is called as education. The knowledge acquiring through these processes is called as education. So ee processes dwara, so the knowledge acquiring through these processes is called as education. So ee processes dwara acquire చేసేటటువంటి నాలెడ్జ్ ని ఏమని చెప్తారని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్. సో ఈ ప్రాసెస్ ద్వారా ఎక్వైర్ చేసేటువంటి నాలెడ్జ్ని ఏమని చెప్తారని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్. ఈ ప్రాసెస్ ద్వారా ఎక్వైర్ చేసేటువంటి నాలెడ్జ్ని ఏమని చెప్తారని అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ద నాలెడ్జ్ ఎక్వైరింగ్ త్రూ ద ప్రాసెసెస్ known, find, happening, feeling and understanding is called as education. Is called as education అని చెప్పేసి చెప్తాం. సో ఇన్ సాంస్క్రిట్ విద్య ఆల్సో కాల్డ్ యాజ్ శిక్ష. సో సాంస్క్రిట్లో విద్య అనేటువంటి పదాన్ని శిక్ష అని కూడా అంటారు. ఇందులో సాంస్క్రిట్లో. సో ఇన్ సాంస్క్రిట్ ద వర్డ్ విద్య ఆల్సో కాల్డ్ యాజ్ శిక్ష. సో విద్య అనే పదాన్ని ఏమని పిలుస్తారని చెప్పేసి అంటే శిక్ష అని కూడా పిలుస్తారు. ఏ లాంగ్వేజ్లో అని చెప్పేసి అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో. సో ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ద వర్డ్ విద్య ఆల్సో కాల్డ్ యాజ్ శిక్ష. సో విద్య అనేటటువంటి పదాన్ని ఏమని పిలుస్తారని చెప్పేసి అంటే శిక్ష అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. విద్య అనే పదాన్ని ఏమని పిలుస్తారండి? శిక్ష అని చెప్పేసి అని పిలవడం జరుగుతుంది. మరి ద వర్డ్ శిక్ష derived from the word shas.
సో ద వర్డ్ శిక్ష డెరైవ్ ఫ్రమ్ ద సౌండ్ షాస్. సో శిక్ష అనేటటువంటి పదము షాస్ అనేటటువంటి సౌండ్ నుంచి వచ్చింది. శిక్ష అనేటువంటి పదము షాస్ అనేటటువంటి సౌండ్ నుంచి వచ్చింది. సో శిక్ష అనే పదము షాస్ అనేటువంటి సౌండ్ నుంచి వచ్చింది. విద్యను సాంస్క్రిట్లో శిక్ష అని కూడా అంటారు. సో ఈ శిక్ష అనేటటువంటి వర్డ్ షాస్ అనేటటువంటి వర్డ్ నుంచి రావడం జరిగిందని చెప్పేసి చెప్తాం. మరి ఈ షాస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటని చెప్పేసి అంటే టీచ్, అలాగే కంట్రోల్. సో శిక్ష అనే పదాన్ని షాస్ అనే పదం నుంచి వచ్చింది. ఈ షాస్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే టీచ్, అదేవిధంగా కంట్రోల్. టీచ్ అదేవిధంగా కంట్రోల్ అని చెప్పేసి చెప్తాం. సో బోధించుట, అలాగే సో కంట్రోల్ నియంత్రించుట, అలాగే డిసిప్లైన్. సో మెయింటైన్ డిసిప్లిన్, క్రమశిక్షణలో ఉంచుట. సో విద్య అనేటువంటి వర్డ్ని శిక్ష అని చెప్తాం ఇంగ్లీష్ సాంస్క్రిట్లో. ఈ సాంస్క్రిట్లో శిక్ష అనేటువంటి వర్డ్ షాస్ అనేటువంటి సౌండ్ నుంచి వచ్చింది. మరి ఈ షాస్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే టీచ్ బోధించుట, కంట్రోల్ నియంత్రించుట, అలాగే డిసిప్లిన్ క్రమశిక్షణలో ఉంచుట అని చెప్పేసి చెప్తాం. ఇది విద్య అనేటువంటి పదానికి సాంస్క్రిట్ ఆరిజిన్స్ నుంచి వచ్చేటటువంటి మీనింగ్స్ అని చెప్పేసి చెప్తాం. మరి ఒరిజినల్గా ఎడ్యుకేషన్ అనే పదానికి యొక్క మీనింగ్ కనుక తీసుకున్నట్టయితే ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్. సో ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్. సో ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్. సో విచ్ డెరైవ్డ్ ఫ్రమ్ 2 Latin words educare and educere. So these are called as Latin words. So the word English word education derived from the 2 Latin words. They are number 1 educare and number 2 educere అని చెప్పేసి చెప్తాం. సో ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్, ఇది ఎడ్యుకేర్ అలాగే ఎడ్యుసెరీ అనేటటువంటి 2 లాటిన్ వర్డ్స్ నుంచి రావడం జరిగిందని చెప్పేసి చెప్తాం. మరి ఎడ్యుకేర్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే టు బ్రింగ్ అప్ ఆర్ to grow up or to withdrawn. సో ఎడ్యుకేర్ అనే పదానికి మీనింగ్ ఏంటని చెప్పేసి టు బ్రింగ్ అప్ అభివృద్ధి చేయడం, టు గ్రో అప్ పెంచడం, అదేవిధంగా టు విత్డ్రాన్ వెలికి తీయడం అని చెప్పేసి చెప్తాం. సో బ్రింగ్ అప్ వృద్ధిలోకి తీసుకురావడం, గ్రో అప్ అభివృద్ధి చేయడం, అలాగే విత్డ్రాన్ వెలికి తీయడం అని చెప్పేసి చెప్తాం ఎడ్యుకేర్ అనే పదానికి. మరి ఎడ్యుసెరీ అంటే అర్థం ఏంటని చెప్పేసి అంటే టు షో ఏ వే. సో దారి చూపుట, టు షో ఏ పాత్ ఆర్ టు షో ఏ వే అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ మరి ఎటమలాజికల్ ఆరిజిన్లు బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ అనే పదానికి కనుక మీనింగ్ తీసుకున్నట్టయితే సో ఎడ్యుకేషన్ విచ్ షో ఏ వే టు డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ త్రూ డెవలపింగ్ ద ఎబిలిటీస్ ఆఫ్ ద ఇండివిజువల్. సో ఇండివిజువల్లో ఉన్న ఎబిలిటీస్ని డెవలప్ చేస్తూ, ఇండివిజువల్లో ఉన్నటువంటి ఎబిలిటీస్ని డెవలప్ చేస్తూ అతనికి ఒక రైట్ వేని చూపించేదాన్ని మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. ఎడ్యుకేషన్ అంటే సో స్టూడెంట్లో ఉన్నటువంటి ఇన్నేట్ ఎబిలిటీస్ని డెవలప్ చేస్తూ ఒక రైట్ వేని ప్రజెంట్ చేసేదాన్ని మనం ఏమని చెప్తామని అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఎడ్యుకేషన్ అనే వర్డ్కి మరో మీనింగ్ కూడా చెప్తాం. ఎడ్యుకేషన్ అనేది ఈ అండ్ జ్యూకో అనే 2 వర్డ్స్ నుంచి వచ్చిందని చెప్పేసి చెప్తాం. సో ద వర్డ్ ఎడ్యుకేషన్ combined derived through the combination of 2 sounds. So derived through the combination of 2 sounds అవి ఏంటంటే ఈ అండ్ జ్యూకో. సో ఈ మీన్స్ అవుట్ ఆఫ్. సో ఈ మీన్స్ అవుట్ ఆఫ్. ఈ అంటే అర్థం ఏంటని చెప్పేసి అంటే అవుట్ ఆఫ్ అని చెప్పేసి చెప్తాం. మరి జ్యూకో మీన్స్ టు లీడ్ ఫోర్త్.
సో డ్యూకో మీన్స్ టు లీడ్ ఫోర్త్. సో అవుట్ ఆఫ్ అలాగే డ్యూకో మీన్స్ టు లీడ్ ఫోర్త్ అంటే దారి చూపడం అని చెప్పేసి చెప్తాం. సో ఇది ఎడ్యుకేషన్ అలాగే విద్య అనే పదానికి సంబంధించినటువంటి ఎటమలాజికల్ ఆరిజిన్ సార్. మీనింగ్స్ ఇక్కడ చూసుకోండి, దేని బేస్ చేసుకుని చెప్తున్నాం అని చెప్పేసి అంటే ఎటమలాజికల్ ఆరిజిన్ అని చెప్పేసి అంటే ద మీనింగ్ గివెన్ బేస్డ్ ఆన్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్. సో ఆ వర్డ్ ప్రొనౌన్షియేట్ చేసే విధానాన్ని బట్టి మనం మీనింగ్ ఇచ్చినట్టయితే దాన్ని ఏమని చెప్తామంటే ఎటమలాజికల్ ఆరిజిన్ అని చెప్పేసి చెప్తాం. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎడ్యుకేషన్. సో ఇలా మనం ఎప్పటికప్పుడు ఈ పిఐకి సంబంధించి పర్స్పెక్టివ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుందాం. ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పిఐఈ కోర్స్ని ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ చాలా తక్కువ ప్రైస్కే వీడియోస్ పీడిఎఫ్ మెటీరియల్ టెస్టులతో సహా పర్చేజ్ చేసుకోండి. సో పిఐఈని ఎప్పటి నుంచే, ఎందుకంటే ఇదంతా డ్రై సబ్జెక్టు, లాస్ట్ టైం పేపర్స్ తెలంగాణ స్టూడెంట్స్ చూశారు, చాలా టఫ్ వచ్చాయి. సో కాబట్టి ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ని మనం జాగ్రత్తగా రెగ్యులర్గా వింటూనే ఉంటేనే మైండ్లో బాగా గుర్తుంటుంది. కాబట్టి సో మా కోర్సెస్ని పర్చేజ్ చేసుకోండి. ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.